ఏయ్, కొంచెమైనా బుద్ధుందా నీకు? రివర్స్ చేస్తూ బండిని గుద్దేశావు. కళ్ళు కనిపించలే? గుడ్డిదానవా? ఏయ్! ఏంటి, ముందు బయటికి రా. నీకు కనబడుతున్నాయిగా, నువ్వు తీయవయ్యా. ఏంటి తీయవయ్యా? నేను నీకేమైనా భావనా మావనా? నా బండిని గుద్ది విరగొట్టిందానివి నువ్వు. మర్యాదగా తీ. ఏం చూస్తున్నావు? నువ్వు సారీ చెప్తే నేనే తీస్తాను. కారు రివర్స్ చేసేటప్పుడు అడ్డంగా ఉన్నవన్నీ పడిపోతాయి, దానికి సారీ చెప్పాలా? ఓహో, దీనికంతా నీకు సమాధానం చెప్పలేను. నువ్వు సారీ చెప్పకపోతే నీకు ఈ తాళాలు దక్కవు. ఏయ్ మిస్టర్, నా కీస్ ఇయ్యవయ్యా. హలో మిస్టర్, మిస్టర్, కార్ కీస్ ఇవ్వు. ఇవ్వమని అడుగుతున్నాను కదా. హలో. ఏ మిస్టర్, మర్యాదగా కార్ తీసిటివ్వు. కూర్చోండి. నేనేం కూర్చొని మాట్లాడడానికి రాలేదు, మర్యాదగా కార్ తీసివ్వు. చూడండి, చాలా దూరం పరిగెత్తుకొచ్చారు, చాలా ఆయాసంతో ఉన్నారు. కాఫీ తాగుతూనే మాట్లాడుకుందాం. నాకేం కాఫీ వద్దు. మరి కూల్ డ్రింక్స్? ఇప్పుడు కార్ తీసిస్తావా లేక పోలీస్ కంప్లైంట్ చేయాలా? మీరేమైనా మంత్రి కూతురా లేక ఐజీ కూతురా? అవన్నీ నీకు అనవసరం. అవును, ఇవన్నీ అనవసరమైన విషయాలే. కానీ మీరే మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఎవరు, నేనా? అవును. ఒకే ఒక్కసారి చెప్పేయండి, లేదంటే మీ టైమే వేస్ట్ చేసుకుంటారు. మిస్టర్, మీరు పబ్లిక్ ప్లేస్లో నన్ను అనవసరంగా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఈవ్టీజింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పచెప్తాను. జోకా? ఈవ్టీజింగ్ అంటే ఏంటో తెలుసా? అందమైన అమ్మాయిల్ని అందమైన అబ్బాయిలు ఏడిపించడం. అవును, ఇంత మాట్లాడుతున్నారే, మీ దగ్గర లైసెన్స్ ఉందా? ఉంది. రివర్స్ చేయడానికి లైసెన్స్ ఉందా? అదే కదా చూసా. రివర్స్ చేయడానికి లైసెన్స్ లేదంటే దానికి నువ్వు ఫైన్ కట్టాలి. ఇప్పుడు నువ్వు కార్ కీస్ ఇస్తావా లేదా? ఇక్కడెవరూ తప్పుగా అనుకోరు. ఒకే ఒక్కసారి చెప్పండి. చెప్పను. సరే, మీ పేరైనా చెప్పండి. చెప్పను. ఈ రెండిట్లో ఏదైనా చెప్తేనే కానీ మీకు మీ తాళాలు దక్కవు. శాలిని. శాలిని, ఎంత అందమైన పేరు. పట్టుదలతో ఉన్న మీ గుణం కన్నా మీ పేరే ఎంతో అందంగా ఉంది. ఇదిగోండి మీ కీస్.